తన బిజీ స్కెడ్యూల్ అంటే తను ఇప్పుడు చాలా బిజీగా. మేమైతే బొకడాగలమా? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా లేదు బోరగా తిరుగుతా ఉంటావా? అలా డైరెక్ట్ గా చెప్తాను. ఎందుకు రాలా నీకు నువ్వు చెప్పు. ఓకే నో యూస్. వాడు విండండి. ఆమెకి బిజీ షెడ్యూల్, ఈయనకి నేనేంటి? అదే చెప్పాగా నువ్వు. ఏ రోజైతే నా చేతులతోనే మాస్టర్ తను ఇప్పుడు రావడం కూడా ముంబై ఫ్లైట్ నుంచి దిగి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చాడు మాస్టర్. మేమేంటి అమీర్పేట ఆటోలో తిరిగే వాళ్ళమా? అరే కాదురా, నువ్వు ఎవడందా నువ్వు చెప్పావు కదా బో ఏదో అన్నావు కదా, అదే నువ్వు చెప్పే మూడు ఉత్సాహం సర్వనాశనం. బేసిక్ సెన్స్ కూడా ఉండదండి. వాళ్ళ గురించి వాళ్ళు లేచి బిజీ షెడ్యూల్లో వచ్చారని చెప్తే నువ్వేంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నావు? ఇదో పెద్ద తాజ్ మహల్, టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. లైట్ లేకూడదు, కిటికీలు తీయకూడదు, నుంచోకూడదు. ఏదో భోజనాలకు వచ్చినట్టు చెప్పు. బిజీ షెడ్యూల్లో ఉన్నా వచ్చాడు అని ఇవ్వు. ఇలా అడిగి రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. అది కాదయ్యా బిజీ షెడ్యూల్. ముంబై నుంచి ఫ్లైట్ అక్కడ చెప్పాడు కదా మనకు ఒకటి చెప్పు. నువ్వు పుల్లలు పెట్టకండి, నువ్వు ఏదో ఇరికియాలని నా ట్రోలింగ్ కోసం చేయకండి.